తీసుకునే అవకాశం ఉన్నప్పుడు బయట కూడా దొరికే అవకాశం ఉన్నప్పుడు ఇది మాత్రం ఎందుకు తీసుకోవాలని డౌట్ ఉంటుంది. సో ఈ రోజు నేను కట్టినట్టుగా మన ఫరెవర్ మాత్రం ఎందుకు తీసుకోవాలని ఇక్కడ కర్ణాటక మీకు లైవ్ గా డెమోన్స్ట్రేషన్ చూపిస్తారండి. నేను బయట అదర్ జెల్ కూడా తీసుకొచ్చానండి, ఎందుకంటే ఖచ్చితంగా నేషనాలిటీ తెలియాలంటే కంపారిజన్ ఉండాలి కదా. సో దానికోసం మన బ్రాండ్ ఒకటి తీసుకుంటాము. ఎస్, మన జెల్ కనిపిస్తుంది కదా, సో చాలా న్యూ బ్యాగ్ అన్నమాట. సో ఒకసారి తాగి కూడా చూపిస్తాం. చాలా మంది తీసుకొచ్చా అండి అనేసి డౌట్ కూడా పడుతూ ఉంటారు. ఎంత క్వాంటిటీ తీసుకొచ్చారు అనే విషయాలు కూడా మనం మాట్లాడదాం. మనం 2 గ్లాసెస్ తీసుకున్నాము. ఈ 2 గ్లాసెస్ లో మనం ఫస్ట్ వాటర్ మీకు ఇక్కడ 2 గ్లాసెస్ కనిపిస్తాయి కదా. సో వాటర్ కూడా మనం ఎందుకు తీసుకుంటామంటే ఈ రోజు ఒక మానవ శరీరంలో అతి ముఖ్యమైన పార్ట్ ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ అన్నమాట, జీర్ణ వ్యవస్థ. చాలా మంది హార్ట్ అంటారు, లివర్ అంటారు. నో నో నో, ఈ రోజు ఏ ఫుడ్ తీసుకున్నా కానీ డైరెక్ట్ గా మనం అది స్టమక్ లోకి వేస్తాం. సో అక్కడి నుంచి అది కనుక ఆ జీర్ణ వ్యవస్థ కనుక మనం నీట్ గా కాపాడుకోలేకపోయాం అనుకోండి, క్లీన్ చేయలేదు అనుకోండి, ఏమవుతుంది అక్కడి నుంచి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. లైక్ బీపీ అని, షుగర్ అని, గ్యాస్ట్రిక్, థైరాయిడ్, పెరాలసిస్, క్యాన్సర్, చిన్న సమస్య దగ్గర నుంచి పెద్ద సమస్య వరకు ఎన్నో ప్రాబ్లమ్స్ అక్కడి నుంచి వస్తాయి. సో దాన్ని చాలా నీట్ గా కాపాడుకోవాలి. సో దానికి ఈక్వల్ గా మేము ఏం చేసామంటే ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాము అండ్ అందులో కూడా వాటర్ వేసామండి. ఎందుకంటే ఇప్పుడే పుట్టిన ఒక బేబీని కనుక తీసుకుంటే, ఇప్పుడే డెలివరీ ఒక బేబీ ఒక జీర్ణ వ్యవస్థ ఇంత నీట్ గా ఉంటుందండి. మీకు కనిపిస్తుంది కదా, ఇంత నీట్ గా ఉంటుంది. యాక్చువల్లీ ఇది డ్రింకింగ్ వాటర్ అన్నమాట, చూడొచ్చు. సో ఇంత నీట్ గా ఉన్న జీర్ణ వ్యవస్థలో చిన్నప్పటి నుంచి ఏం చేస్తారండి, అన్నప్రసన్న అని చెప్పేసి కొంచెం ఫుడ్ అలవాటు చేస్తూ ఉంటారు. ఇంకొంచెం ఏజ్ అయిన తర్వాత బిస్కెట్లు, చాక్లెట్లు, ఇంకొంచెం ఏజ్ అయిన తర్వాత పిజ్జాలు, బిర్యానీలు. ఒకప్పుడు ఒక చోట బిర్యానీ పెట్టా, ఒక చోట పక్కన పెట్టారు. దేని వైపు ఎక్కువగా వెళ్తారు? బిర్యానీ అంటే నాలుగు రుచి ఉంటే చాలు, హెల్త్ చూడాలన్నమాట. సో అలా చాలా వరకు మన బాడీలోకి బ్యాడ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట, ఫ్రీ రాడికల్స్. దీంట్లో మనకి బెక్టీరియల్ వేస్తున్నాము. బెక్టీరియల్ ఈక్వల్ టు మనం తినే ఫుడ్ లో ఉన్న కలర్స్ కి కెమికల్ ఎగ్జాంపుల్ మనం దీంట్లో వేస్తున్నాము. ఐ హోప్ ఇది అందరూ కనబడుతుంది అనుకుంటున్నానండి. అందరు కనిపిస్తుందా? ఇది వాటర్ అంతా కూడా కంప్లీట్ గా పాయిజన్ అయిపోయింది కదా. సో ఇదంతా కూడా డైల్యూట్ అయిపోయింది, పాయిజన్ అండి. సో మనం చిన్నప్పటి నుంచి తీసుకుంటుంటాం కదా, అవన్నీ కూడా పెద్ద పదార్థాలు మన స్టమక్ లో జీర్ణ వ్యవస్థలో అయిపోతుంది. ఇది చూసేది గుర్తు వస్తుంది కదా, గుర్తు వస్తుందా? ఇది అది కాదు, ఇది ఒక జస్ట్ పాయిజన్. బయట జల్ ఒక దాంట్లో మనం తీసుకుంటున్నాము, అలాగే మన ఫరెవర్ ఒక దాంట్లో మనం తీసుకుంటున్నాము. సో మనం ఇక్కడ దీంట్లో ఒక అలోవెరా జెల్ తీసుకుంటామండి. అలోవెరా జెల్ కొంచెం క్లియర్ గా కనిపించడం కోసం అందరికి కనిపిస్తుంది అనేసి అనుకుంటున్నాం. చూడండి అక్కడ సాగర్ గారు చూసారు. సో ఫస్ట్ మనకి సీల్ ఓపెన్ చేస్తున్నారు అలోవెరా జెల్. సో దాన్ని ఒక గ్లాస్ లో వేస్తారనమాట. సో ఆల్రెడీ పాడైపోయిన ఆ జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో, సో ఒక గ్లాస్ లో మన అలోవెరా జెల్ అనేది వేస్తారు. ఎంత క్లీన్సింగ్ జరిగింది జనరల్ అలోవెరా కదా, 3 స్టేజెస్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ వన్ క్లీనింగ్ చేస్తుంది అనమాట, అండ్ సెకండ్ వన్ న్యూట్రిషన్, నరిష్మెంట్ అనేది ఇస్తుంది అనమాట. అంటే దాంట్లో దాదాపు 75 న్యూట్రిషన్స్ ఉన్నాయి. సో నరిష్మెంట్ ఇస్తుంది. అండ్ మూడోది హీలింగ్, నయం చేసే గుణం అనమాట. ఎస్, ఫస్ట్ అదర్ వేస్తున్నారండి. ఫస్ట్ అదర్ జెల్ ఏదైతే ఉందో అది ఒక గ్లాస్ లో వేస్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు. బయట అలోవెరా ఏదైతే ఉందో, సో దాంట్లో వచ్చేసరికి 1 క్యాప్ తీసుకున్నారు అనమాట. మన అలోవెరా జెల్ కూడా వేస్తున్నారు, చూడొచ్చు మీరు. ఇది కూడా 1 క్యాప్ వేసారండి. తెల్లగా అయితే తెల్లగా వేరియేషన్ కనిపిస్తుందా? నేను సపోర్ట్ పోతా. Yes, that's the power of forever aloe vera gel. ఇంకేం కొడతాను? Yes, అంతా న్యాచురల్ గా ఉంటుంది అనమాట. మీకు డెమో అర్థమైతే కనుక క్లాప్స్ చేయొచ్చండి. అంటే బాడీలో పేరుపోయిన చెత్త మొత్తాన్ని కూడా జెల్ తీసుకోవడం వల్ల అంతా న్యాచురల్ గా క్లీన్ చేసిద్ది అనమాట. అలాంటి గ్రేట్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఎస్, సో ఇంత న్యాచురల్ గా మన దగ్గర ఉన్నాయి అన్నమాట. yes సో నెక్స్ట్ డెమోకి వెళ్ళిపోదామండి. సో ఆ డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది కదా. సో ఏంటి మన ప్రొడక్ట్ అనేది ఎంత బెటర్ గా వర్క్ చేస్తుంది.